మనము మన స్టడీ కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయం మందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను. అక్కడ ఆపుతున్నా, మరలి చూద్దాం తర్వాత. రైట్, ఈ మాటలు మనం గమనిస్తే బహుశా ఈ మాటలు పరిచర్య చేసేవారి నిమిత్తము ప్రభు మాట్లాడుతున్న మాటలుగా ఉన్నాయి. ఏమంటారట? ఆ దినాన, ఆ రోజున కదండి. ఆ మాట ఏంటి? ఆ దినమందు అనేకులు వచ్చి, చాలామంది వస్తారట. ఏం చేస్తారంటే వచ్చి, ప్రభువా ప్రభువా, మేము ఈ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? అద్భుతములు చేయలేదా అనేసి దేవుణ్ణి వేడుకుంటారట. మమ్మల్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నావేంటి, చేయలేదంటే ప్రభు ఏమంటాడంటే అప్పుడు, సారీ, ఎప్పుడు తెలియదండి మీరు ఎప్పుడు నాకు తెలియదండి అని అంటాడట. ఏ దినమున? ఆ లాస్ట్ డే ప్రభు ముందు, ధవల సింహాసనం ముందు అందరు నిలబడినప్పుడు కొంతమంది వస్తారు. వచ్చి, నీ నామమున ప్రవచించాము, ఇంకా దయ్యాలు వెళ్ళగొట్టాము, ఇంకా ఎన్నో అద్భుతాలు చేశాం, మేము నీకు తెలియదంటే, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అనే మాటకి ఇక మళ్ళీ అప్పీల్ ఉంటుందంటారా? అంటే అప్పీల్ అంటే ఎవరికి చెప్పుకుంటాం మనం? ఇక ఇది ఆ చివరి జడ్జిమెంట్. ఆ రోజున మీరు ఎవరో నాకు తెలియదు అని అంటే ఏమైపోతాము? నాకు ఈ మాట చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు చాలామంది పరిచర్య చేస్తున్నాం కదండి, ఇంకా పెద్ద పెద్ద సేవకులు, గొప్ప గొప్ప పరిచర్య. ఆ పరిచర్యలో ఈ 3 కనబడుతున్నాయి. ఏంటి? ప్రవచిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే అందరి గురించి అంటలేదు, కానీ కొంతమంది గురించి ప్రభుపడ్డాడంట, సారీ, మిమ్మల్ని ఎప్పుడు నాకు తెలియదు, మీరు ఎప్పుడు నాకు తెలియదు. ఆయన తెలియనప్పుడు ఆయన నామాన్న ఎలాగ ఈ అద్భుతాలు జరిగినాయండి? ఏంటంట? ఏ నామమునైతే వారు ప్రవచించారో, ఏ నామమునైతే వారు దయ్యాలు వెళ్ళగొట్టారో, ఏ నామమునైతే అద్భుతాలు చేశారో, ఆ నామం కలిగిన ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, సారీ, మిమ్మల్ని ఎప్పుడు నేను ఎరగను. ఏమైపోతామండి? అలాగంటే ఏమైపోతాం? మనము ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ షార్ట్ మనం పెట్టాం. ఏంటంటే ప్రభువును ఆరాధించడం గురించి. ఒకసారి నేను విన్న మాట మీతో చెప్పాను. ఏంటంట, ఒక పాస్టర్ గారు చనిపోవడానికి ముందు అంటే ఆయన ఒక సంగీత కచేరీ పెట్టారు. అంటే దేవుని కొరకు, ఏమంటారు దాన్ని, అదే అంటే సింగింగ్ కాంపిటీషన్, లేకపోతే పెద్ద పెద్ద సింగర్స్ని తీసుకొచ్చి ఆ సింగింగ్ కాంపిటీషను ఒక తద్వారా దేవుని మహింపరచాలని వస్తారు కదండి భక్తులు. సింగర్స్ ఉన్నారు, అందరూ వస్తారు. వాళ్ళ ముందు కొంతమంది ఆ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఎలా పాడారు, బాగా పాడారు, వెరీ గుడ్ ఇలాంటివి చెప్తారు. కనుక ఇంకా హృదయపూర్వకంగా పాడతారు. ఇది అంతాను. తీరా రేపు ఆ సింగింగ్ కాన్సర్ట్, లేకపోతే ఆ రోజు జరుగుతుందనగా ఈ రాత్రి పాస్గా చనిపోయారు. అది కండక్ట్ చేశాను, చనిపోయారు. చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళి చాలా డిస్టర్బ్ అయ్యాడంట. ఏంటి ప్రభువా, నేను నీ మహిమ కొరకు, ప్రజలు సంఘము పాడుతున్నారు, భక్తులు సింగర్స్ వచ్చారు, వాళ్ళందరూ చక్కగా ఎలా పాడుతున్నారు, లోటుపాట్లు మెలకులు చెప్తారనేసి నేను అది అరేంజ్ చేశాను. ఇంత బిజీగా ఉండగా నీవు నన్ను పిలిచేసావు, నీదికి ధర్మమా అంటే, మరి ఏంటి నీ టైం ఇంతవరకే ఉంది, వాళ్ళ పనులు జరుగుతాయి, మనం ఎక్కడి నుంచి తిలకిద్దాం అన్నాడట ప్రభు. తిలకిస్తారంటారండి మన పాటలు ఇవన్నీ, ఆరాధన అంతా మనం పాడుతున్న పాటలు ప్రభు వారికి వెళ్తాయా? అదే ప్రభు తిలకిస్తారు కదా. సరే, చాలా యాంగ్జైటీగా ఉన్నాడు ఆయన పాస్టర్ గారు. ప్రభుకి అంత తెలుసు కాబట్టి ఆయన కూల్గా ఉండి, సరే మీటింగ్ స్టార్ట్ అయ్యింది. పాస్టర్ గారు ఎవరో ప్రార్థనలు చేశారు. సరే, రావాల్సిన సేవకులు వచ్చేసారు. ఏమి దుఃఖపడకండి, క్రైస్తవులకి ఎవరు మరణమైనా అది గొప్ప ధన్యతే కదా. తాత్కాలికంగా మనిషి లీడనే దిగులు ఉంటుంది తప్ప, కానీ అది గొప్ప నిరీక్షణతో కూడింది కనుక వారు ధైర్యం తెచ్చుకున్నారు. ఇది సాగిపోవాలని నడుస్తుంటే కొంతమంది వచ్చి నాలాంటి వాళ్ళు పాడుతుంటే మ్యూజిక్ కొడుతున్నారు, ఇవన్నీ కొడుతున్నాయి. ప్రభుకి అక్కడ వరకు చేరడం లేదు. చేరకపోతే
ఆయన అన్న డిస్టర్బ్ అవుతున్నాడు, సార్ మైక్ సరిగా చేసుకోలేదు, ఆ పాట రావట్లేదు, ఆ పాటలు వినపట్లేదు, ఆ సౌండ్ సిస్టమ్ సరిగా లేదు అనేసి ఇబ్బంది పడిపోతున్నాడు. ఇబ్బంది పడవు ఏంటి అంత టెన్షన్గా ఉన్నామంటే, సౌండ్ సిస్టమ్ సరిగా లేదు సార్, అసలు ఎవరు చూసుకోవట్లేదు, బయట మన వరకు రావట్లేదంటే కొన్ని పాటలు మన దగ్గరికి రావు, కొన్ని పాటలు మన దగ్గర రావు. కారణం ఏంటంటే అందంగా పాడొచ్చు, ఇంపుగా పాడొచ్చు, లేకపోతే మాధుర్యంగా పాడొచ్చు, మంచి మ్యూజిక్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇక్కడి నుంచి పాడితే రావు. మరి ఎక్కడి నుంచి పాడితే వస్తాయి? హృదయం అని కూడా కాదు, అర్థం చేసుకుంటూ అనుభవిస్తూ పాడితే మన వరకు వస్తాయి, లేకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. ఎన్ని పాటలు ఏమంటే, ఎంత ఆరాధన ఇక్కడి వరకే వెళ్తా, చాలాసార్లు పైకి వెళ్ళదు. కారణం ఏంటంటే మనం ఏమైతే అనుభవించకుండా పాడతాం చూసారా, ఎవరి కొరకైనా పాడతాం, లేకపోతే మనం మాత్రం ఆ విషయంలో నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిర్. నేనేమో నా హృదయం అంతా వేరే వాళ్ళు పెట్టేసుకున్నాను. నీ దేహము దేవుని ఆలయం అంటే ఓకే, మీ దేహం దేవుని ఆలయమే, మీ పాట వినపడొచ్చేమో కానీ నా గొంతుకు రాదు. ఎందుకని? నేను దేవుని ఆలయంగా నా దేహాన్ని ఉంచుకోకపోతే. ఇలాగా ఇక్కడ చెప్తున్న మాట, నా నామమునే, ఆయన నామమునే, యేసు నామమునే ఏం చేశారంట? వాళ్ళు ప్రవచించారట, ఇంకా దెయ్యాలు వెళ్ళగొట్టారట, ఇంకా ఎన్నో అద్భుతాలు చేశారట. ఆ ఏ నామములు అయితే వారు ఆ పని చేశారో ఆ నామం కలిగిన ఆయన అంటాడు, సారీ మీరెవరో నాకు తెలియదు. అంటే ప్రభుకు తెలియకుండా కూడా ఎన్ని జరుగుతాయండి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు తెలియాలి. ప్రభువుకు తెలియకుండా కూడా ఈ దయ్యాలు వెళ్ళగొట్టడం, లేకపోతే ప్రవచించటం, లేకపోతే అద్భుతాలు చేయడం జరుగుతాయండి. ప్రభువు తెలియకుండా కూడా, అంటే ప్రభు వరకు వెళ్ళకుండా కూడా ప్రభు పేరెత్తుతారు కానీ ఏమండి, ఆయన అనుమతి లేకుండా చాలా పనులు జరిగిపోతాయి. ఇవన్నీ ఆయన చేసినట్టు కానే కాదు, అది చాలా గమనించాలి. అలాంటి వారే అక్కడ నిలబడ్డారు. మేము నీ నామమున ఇన్ని పనులు చేస్తే నువ్వు ఎరగమంటావేంటి, మమ్మల్ని తెలియదు అంటావేంటి? నాకు తెలియదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీలో కొంతమందికి డౌట్ ఉన్నాడు, అదేంటండి ఆయన నామంలో చేస్తున్నాడు ఆయన తెలియదు అంటావేంటి? చాలా ఉన్నాయండి. అపవాది వెలుగుదూతలా వచ్చి చాలా పనులను జరిగిస్తున్నాడు, లోకంలో సంఘంలో కూడా జరిగిస్తున్నాడు. కనుక మనం సరిగ్గా ఆలోచించకపోతే, మనం అంతకుముందే చూసాం కదండి, సేవకుల్ని గమనించాలట. ఏం చేయాలట? స్టడీ చేయాలి. ఆయన ప్రైవేట్ లైఫ్ కూడా గమనించాలి, లేకపోతే బోర్డు జరిగిపోతాయి. ఏమండి, ఆయన ప్రైవేట్ లైఫ్ దేవుని వాక్య ప్రకారం లేకపోయినా కూడా అన్ని పనులు జరిగిపోతాయి, ఆరాధన జరిగిపోతాయి, అన్నీ జరిగిపోతాయి. కానీ ప్రభువు దగ్గర మాత్రం ఆ ప్రార్థన వెళ్ళదు. నేను త్వర కొన్ని మాటలు చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఎక్కువసేపు ఆగకూడదు అనేసి మన విషయం గురించి, ఇది పరిచర్య చేసేవారి నిమిత్తము కనుక నేను పరిచర్య చేస్తున్నాను. మీలో ఎవరికైనా పరిచర్య భారం ఉంటే మనం ఆలోచించాలి. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది అలా లేరు కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోయి నెక్స్ట్ టాపిక్లో వెళ్ళాలి. అయినప్పటికీ కొన్ని మాటలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంట, 13వ వచనం మొదటి నుంచి 3 వచనాలు నేను చూస్తున్నా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ఏంటంట చూడండి, ప్రేమ లేకుండా కూడా ఈ 2 పనులు చేయొచ్చు అండి. ఏ పనులు చేయొచ్చు? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో కూడా మాట్లాడవచ్చు. దేవదూతల భాషలు అంటే అన్య భాషలో లేకపోతే ఉన్నాయి కదండి, పరిశుద్ధాత్మ పొందిన అపోస్తులు మాట్లాడారు. కనుక అప్పటి నుండి కూడా అన్య భాషలు నడుస్తున్నాయి, జరుగుతున్నాయి. సో నా మటుకు నేను ఆనందిస్తాను. అయితే ఒకవేళ మనుషుల భాషలు అంటే మనకు అర్థం కాకపోవచ్చు, వేరే భాషలో నేను మాట్లాడవచ్చు, ఇంకెవరన్నా మాట్లాడవచ్చు. అది పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల 2వ అధ్యాయంలో జరిగింది. అలాగా మనుషుల భాషలతోనూ అవసరమైతే దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, నాకే కనుక ప్రేమ లేకపోతే ఎలాంటి ఏం కంచు అది? మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునై ఉందును. అంటే అర్థం ఏంటి? వేస్ట్. ప్రేమే కనుక లేకపోతే అది వృధానే. మరొక గురించి చెప్తున్నారు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను. ఇదేంటండి? ప్రవచించు కృపావరం ఉంది, ప్రవచనాలు చెప్తాను, ఇక మర్మాలన్నీ నాకు తెలుసు, మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను. ఇంకా కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం నాకు కలిగిన. ఏంటంట? నేను చెప్తే ఈ కొండ లేచి సముద్రంలో పడద్ది. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాకున్న
ప్రేమ లేకపోతే నేను వేస్ట్ అని అర్థం, లేకపోతే నేను వేస్ట్ ఫెయిల్ అని అర్థం. ఏంటంట, ఎంత గొప్ప తలాంతులు నాకున్నా, ప్రవచించు కృపావరం, కొండల్లో పెకలించే విశ్వాసము, ఇంకా మర్మములు జ్ఞానమంతా తెలిసిన ప్రేమ లేకపోతే మాత్రం నేను వేస్ట్. అంటే కొన్ని ఉన్నాయి, అసలైంది మాత్రం ఇక్కడ లేదు. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ప్రేమ ఈజ్ సిస్టర్ వెళ్ళిపోయారు కదా, ప్రేమ కుమారి గారు వచ్చి, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాను నేను, ఆపోజిట్ అంటలా. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ప్రేమ ఈజ్ ఈక్వల్ టు, ప్రేమ అంటే యేసు ప్రభు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే గాడ్ ఈజ్ లవ్. ఏమండి, అసలు ప్రేమను కనుపరి చూపించడానికి వచ్చినోడే యేసు ప్రభు. కనుక ప్రేమ అనగానే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రభు వచ్చిన తర్వాతే ప్రేమ, నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ అది లోకానికి అర్థమైందండి. కనుక యేసు లేకుండా ఇన్ని పనులు చేయొచ్చట. వాళ్ళు అదే పని చేశారు. యేసు లేడు, యేసుకు తెలియదు, చాలా పనులు ప్రవచించారు, దెయ్యాలు వదలగొట్టారు, అద్భుతాలు చేశారు. ఇక్కడ యేసు లేకుండా లేకపోతే ప్రేమ లేకుండా ఇన్ని పనులు చేసినా నేనేమంటా వేస్ట్. అంటే ఒక్క రకం చెప్పాలి, ప్రభు లేకుండా ఏ పని చేసినా వృధానండి. పనులు చేయొచ్చు. అది నా ఆశ్చర్యం ఏంటంటే, యేసు లేకుండా కూడా విశ్వాసం కలిగి ఉండొచ్చు, యేసు లేకుండా కూడా అద్భుతాలు చేసి జ్ఞానం కలిగి ఉండొచ్చు. ఇవంతా. ఇంకొక మూడో విషయం కూడా చదువుతున్నా, బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చేసిన. ఏంటండి, బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను. అంటే ఏంటి, కాల్చేస్తారా, కాల్చేయండి, అప్పగించిన. ప్రేమ లేకుండా కూడా చేయొచ్చండి. బీదల పోషణ కొరకు ఆస్తంతా ఇచ్చేయాలంటే ఏం కావాలి, ప్రేమ ఉండాలి. కానీ ప్రేమ లేకుండా కూడా బీదల పోషణ కొరకు ఆస్తంతా ఇచ్చేస్తారట. ఎందుకు, అందరూ గొప్పతనం, ఫోటోలు తీరా, ఫోటో సార్ ఇస్తున్నారు, దుప్పడిస్తున్నారు, ఆస్తంతా ఇచ్చేసిన. ప్రేమ లేకుండా కూడా ఫోటోల కొరకు, ఈ మాట అనొచ్చు, అప్పుడు అవి లేవేమో కానీ, ఫోటోల కొరకు, ప్రేమ లేకపోయినా ఫోటోల కొరకు ఆస్తంతా ఇచ్చేసిన వేస్ట్ ఫెలో నేను, వేస్ట్ ఫెలో అని ప్రభు అంటున్నాడు. ఏమంటే చాలా పనులు మనం చూస్తున్నాం లోకంలో, అవన్నీ కూడా ప్రభు దగ్గర రికార్డ్ అవుతున్నాయా, అవ్వడం లేదా, అవడంలే, ప్రభు వరకు వెళ్ళడంలే. ఎందుకంటే ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయనతో హృదయపూర్వకంగా ప్రభు చూస్తుండని మనం చేస్తే అది రికార్డ్ అవుతుంది. కానీ మనం మనుషుల కొరకు, మనుషుల మెప్పు కొరకు ఇలాంటి పనులు చేస్తే ఆయన వరకు చేరదు అంటారు కదా. డబ్బు పోయే అనండి, పర్లేదు, శని పట్టే, డబ్బులు పోతాయి, బేదల పోషణ అంతా ఇచ్చేసాం, కానీ అక్కడ ఏమో రికార్డ్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత అంతా ఇచ్చేసాం, అటు దేవుడి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఏం ప్రయోజనం, వేస్ట్ ఫెలో అని. రైట్. ఇంకొక మాట, 8వ అధ్యాయం, అదే కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, 8వ అధ్యాయము అక్కడ ఉన్న మాట ఏంటంటే, మనకు అంత అక్కర్లేదు, జ్ఞానము ఉప్పొంగ చేయను, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఇప్పుడు ఈ జ్ఞానము, లోకంలో ఉన్న జ్ఞానమంతా మనం కలిగి ఉన్న ప్రేమ లేకపోతే ఏం చేస్తాం చెప్పండి, ఉప్పొంగిపోతామండి. ఏమంటే జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు, మీరు కొంతమంది టీవీలో చూస్తూ ఉంటారు, చెప్పండి దమ్ముంటే ఎవడన్నా ముందు నిలబడతారు, బస్తీ మీద సవాల్, ఇంకా కొన్ని స్పీడ్గా చెప్పేద్దాం అనేసి, మీరందరూ గోలికలు అడుగుతారు సమానం, ఎవడన్నా ముందు నిలబడతాడు రా, దమ్ముంటే రండిరా అంటే ఎవరిని అనేది లోకస్తులు కాదు, సేవకులే. ఏం అతిశయము, ఏముంది వాళ్ళకి, జ్ఞానం. ప్రభు అంటాడు, పౌలో ప్రభువో, వాళ్ళ జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తికెళ్ళిపోయారంట. జ్ఞానం ఉంది సమృద్ధిగా, ఏం లేదు మరి, ప్రేమ లేదు. కనుక ఎందుకు ప్రేమ లేదని మనం అంటున్నామంటే, వాళ్ళు చూసి వచ్చాం ఏంటి, ఉప్పొంగేది ప్రేమ కాదు. ఉప్పొంగేది ఏంటంట, అది జ్ఞానం ఉండేటప్పటికి ఆటోమేటిక్గా నాకేంటి. కానీ ప్రభు చెప్తున్నాడు ఆల్రెడీ ఇర్మియాలో, జ్ఞాని తన జ్ఞానమును బట్టి విర్రవెక్కకూడదు అని మాట అర్థం ఏంటంట, జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఏం చేయకూడదట, అనకూడదట. కనుక జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే విర్రవీగుతాడు, ఉప్పొంగుతాడు. కానీ ప్రేమ ఏం చేద్దంట, క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, ఎదుటి వారి క్షేమం కోరుతుంది.
ఆటోమేటిక్గా ప్రేమ కలిగిన వ్యక్తి. అందుకే కదా చక్కటి మాట సామెతలు ఉంటాయి, నిండుకుండా ఏమవుద్దంట, తొనకదు. అది అణిగిమణిగే ఉంటుంది. ఏమంటే సగం సగం ఉన్నది మాత్రం ఊరికి రెచ్చిపోతుంది. అది కుదరదు అంటాడు ప్రభు. అంటాడంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఇంకా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించు. కుదరదు, అలాగా కుదరదు. అసలు అతిశయం అనేది మనకు కుదరదండి. కృప చూపించే దేవుని తెలుసుకున్నాను, ఆయన ఇంకా తెలుసుకొని ఆశపడుతున్నాను, అందుకు అతిశయించు, యూ విల్ బి బ్లెస్డ్, దీవించబడతావు. కాకుండా అసలు ఆ మాట చెప్తే అంటే అతిశయించడం మనకు తగదు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభు కూడా ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం. నేను ఈ విషయం కొన్ని స్పీడ్గా వెళ్తాను కదా, ఎక్కువసేపు ఆగకూడదని. 10వ అధ్యాయము 20వ వచనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం మీరు గమనించాలి. మనము అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఏంటంట ఇప్పుడు దెయ్యాలు అనేటప్పటికి వణుకుపోయి పారిపోతాయి అనుకోండి, మనం ఏం సంతోషించక్కర్లేదట. ఒకవేళ పారిపోలేదు అనుకోండి, అప్పుడు భయపడనక్కర్లేదు. దెయ్యాలు మీకు లోబడుతున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడు. ఇప్పుడు సరిపోయిందంటారండి. ఆయన కొండ మీద ప్రసంగానికి తర్వాత బహుశా ఈ మాటలు మనం గమనిస్తే సహజంగా లోకం దేనితోటి, నన్ను చూస్తే పరుగండి, మాట వింటే పరుగండి, అదండి. ప్రభు అంటాడు అందుకేమి సంతోషించొద్దు, అసలు నీ పేరు పరలోకంలో ఉందో లేదో మాత్రం కన్ఫర్మ్ చేసుకో. అదేంటి, ఇప్పుడు దెయ్యం నన్ను చూసి భయపడుతుంటే నా పేరు పరలోకంలో ఉండదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటుందనే గ్యారంటీ మాత్రం లేదు. మనం దాంతో ఏంటి, నేను ప్రవచిస్తున్నాను కదా నా పేరుండదా, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను కదా నా పేరుండదా, ఇంకా మహాశ్చర్యకారాలు చేస్తాను నా పేరుండదా? ఉండకపోవచ్చు. వాక్యం చెప్పేది అదే, ఉండకపోవచ్చు. కానీ అవి జరిగినాయని నువ్వు సంతోషించుకో. నీ పేరు పరలోకంలో ఉందో లేదో మాత్రం కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు సంతోషించు. అది కన్ఫర్మ్ అయిందా, థ్యాంక్ యూ లార్డ్, నా పేరు జీవగ్రంథంలో రాసినందుకు మీకు వందనాలు అని చెప్పు. అది దాన్ని బట్టి సంతోషించు, కానీ ఈ కనబడే పనులు బట్టి మాత్రం సంతోషించుకో. అంటే ప్రవచించకపోయినా చెప్పండి, ప్రవచించకపోయినా ఏం దిగులు పడక్కర్లేదు, దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోయినా దిగులు పడక్కర్లేదు, అద్భుతాలు జరగకపోయినా దిగులు పడక్కర్లేదు. పరలోకంలో పేరు ఉందో లేదో మాత్రం కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రభు ఎంత సరళమైన బోధ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొండ మీద ప్రసంగంలోని బహుశా లాస్ట్ బట్ 1 వీక్ అనుకుంటున్నాను నేను. ప్రభు చిత్తమైతే చివరి వారానికి ముందు వారంలో ఉన్నాం మనం. ప్రభు చిత్తమైతే వచ్చే వారానికి ఈ కొండ మీద ప్రసంగం అయిపోద్దేమో అనుకుంటున్నాను నేను, వీలైతే. రైట్. కనుక చాలా చాలా అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని వచ్చాము. ఇక్కడ ఈ మొదటి టాపిక్ మనం గమనిస్తే ఆయన అనే మాట, ఎట్లాంటి పరిచయం చేస్తున్నారో పరిచారకులారా మీరు గమనించండి, మీ పేరు పరలోకంలో ఉందో లేదో చూసుకోండి. ఇంకొక మాట, నేను కీర్తన గ్రంథాన్ని చదివిన తర్వాత నేను ఈ టాపిక్ని విడిచిపెట్టేస్తాను. కీర్తన గ్రంథం 50వ కీర్తన, 50వ కీర్తన, ఇది ఆసాపు రాసిన కీర్తన. 50వ కీర్తన 20 నుంచి నేను చదువుతున్న కొన్ని మాటలు త్వరగా చదివేస్తాను. 20 కాదు 16 నుంచి చదువుతున్నా. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఏంటంట, వీళ్ళందరినీ ఏమనాలి ఇప్పుడు? ఏంటి సందేహం లేదు, అంతే కదా. ఎవరు భక్తిహీనులంట అంటే దెయ్యాలు ఎల్లగొట్టేవాళ్ళు అందరూ భక్తిహీనులు అంటలేదు, నేను ప్రవచించేవారు అందరూ భక్తిహీనులు అంటలే, అద్భుతాలు చేసేవాళ్ళు అందరూ భక్తిహీనులు. అందులో కొంతమంది ఉంటారు ఈ భక్తిహీనుల ఇంటి కూడా ఈ పనులు చేస్తారు. ఎందుకో నేను చదువుతున్నాను చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచ్చించదవేమి. నా కట్టలు ఎందుకు ధ్యానం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే కట్టడలు ధ్యానం చేస్తారో వాళ్ళతోటి. కనుక మీతో ఎవరితో కాదు కదా. మీరు ఎవరు కట్టడలు ధ్యానం చేయరు కదా. ధ్యానం చేయటం అంటే చదవడం అని కాదు, ఇలా నిలబడి చెప్పడం అనేది. ఇక్కడ మనం ఆ టాపిక్ పరిచయం చేసేవారి గురించి అని అంటే, కనుక మీరు గొడవ లేదు, నేను చేయను కాబట్టి మీరు ఎక్కడ ఎవరికి చెప్పరు కాబట్టి గొడవ లేదా? మనం చెయ్యాలి, చేసిన దాని ప్రకారం చెప్పాలి, చేయకుండా చెప్పకూడదు అనేది ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించింది. ఈ ఫస్ట్ టాపిక్లో ఈ పరిచర్యల కొరకు పరిచారకుల కొరకు చెప్పేది, నువ్వు చెయ్యకుండా ఎందుకు కబుర్లు చెప్తావు? నీవు ప్రభుతో సంబంధం లేకుండా, యేసు ప్రభు నీకు తెలియకుండా, ఆయనకు నువ్వు తెలియదు, నీకు ఆయన తెలియకుండా చాలా అద్భుతాలు ఎవడు చేయమన్నాడు? అది అడుగుతున్న ప్రభు ప్రశ్న. కనుక వారిని భక్తిహీనులు అంటూ కీర్తనగాడు ఇలా చెప్తున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట ఎందుకు వచ్చిస్తావు? ఎందుకని? దిద్దుబాటు నీకు అసహ్యం. దిద్దుబాటు అంటే
దిద్దుబాటు నీకు అసహ్యం అంటే ఏంటి? సరి చేసుకోవడం ఇష్టం ఉండదు. నన్ను ఎవడు సరి చేయకూడదు. నిన్న ఎలాగ ఉన్నానో ఈరోజు అలాగ ఉంటాను, ఈరోజు ఎలాగనో రేపు కూడా అలాగ ఉంటాను దేవుడిలాగా. కానీ దేవునికి ఉన్న లక్షణం ఏంటి? నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. నేను కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటాను, నేను మార్పు చెందను. కనుక అలాంటి వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, మార్పు చెందనంటే బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడిన వ్యక్తులతో అన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా భక్తిహీనుడా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేద్దాం. అంటే దిద్దుబాటు ఏదైనా వచ్చిందనుకోండి, కుదరదు, మనకు కాదు, వెనక్కి ఎటంట దిద్దుబాటు నీకు అసహ్యం, సరి చేసుకోమని చెప్తే అస్తమాని మాటలు కుదరదు, నాకు నెక్స్ట్ అంటామన్నమాట. సింపుల్గా నెక్స్ట్ కదండి. ఇలాగ వేలు బాగా ఉపయోగపడుతున్నాం, కానీ ఇలాగ నెక్స్ట్ అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంకో మాట, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభిస్తావు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు, కీడు చేయవలని నీవు నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము కల్పిస్తున్నది. ఏం చేస్తున్నాడు మన నాలుక? కపటంగా మాట్లాడుతున్నాం. ఈరోజు కీర్తనలో కూడా ఉంది కదా, 28వ కీర్తనలో ఏంటంట, పైకి మాత్రం షాలోం సమాధానం చెప్తారట, హృదయంలో మాత్రం అంత షాలోం లేదు, సమాధానం లేదు. చెప్పొచ్చండి? ఈజీగా చెప్పొచ్చండి. ఎందుకు చెప్పలేము? దాంట్లో టాలెంటెడ్ మనం కదండి. లోపల ఒకటి పెట్టుకోవచ్చు, పైకి చక్కగా షాలోం అనేసి చెప్పేసేయచ్చు. సమాధానం అంటే ఆ మాట అదే ఉంది కదా, ఆ భాగం అలాగే ఉంది. కనుక ఇక్కడ కూడా నీ కీడు చేయవని నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటం కల్పిస్తుంది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండలు చెప్తున్నావు. ఏం చేస్తున్నావు? కూర్చుండి ఆడలాగా వీడేలాగా, వీడలాగా వాడలాగా. సహోదరులు అంటే విశ్వాసుల మీదే, అంతే కదా. మనకు సహోదరులు ఎవరు? ఇప్పుడు మన అందరం ఏమవుతాం? ఒకే రక్తంలో కడగబడ్డాం, సహోదరులు. మనం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నాం. మంచి మాట్లాడుకుని లేకపోతే బోధ వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే మాట చెప్తే కాదు, అలా కాదు. సో అది మనకు తెలుసు బాగా. నువ్వు కూర్చుండి నీ సహోదరుని కొండెములు చెప్తున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోస్తున్నావు. చూడండి 21, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటి, అందుకు ఏంటంట, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగా ఉన్నాను, అందుకు నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకున్నావు చెప్పండి? మనం ఏమనుకుంటాం అంటే, దేవుడు మనం ఒకటే, దేవునికి కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి, కనుక మన బలహీనలు ఏమీ చెయ్యడు ఆయనకి బలహీనతలు ఉన్నాయండి, అంతే కదా. అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడిని కూడా మనం ఏమనుకుంటామంట, మనలా అంటాడే ఆయనకు అర్థమవుతుందండి, మన బలహీనతలు తెలుసు, మనం బలహీనమండి, దిద్దుబాటు మనకు అసహ్యం అండి, ఈ పనులన్నీ చేస్తామని అంటే నేను కూడా నీలాంటి వాడిని అనుకున్నావు. కనుక అంటున్నాడు, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి, ఏమండి ఇవన్నీ ఒక రోజున ఏం చేస్తారంటే ప్రభు, బహుశా ఇదే ఆ దినము ఏం చేస్తారంట, స్క్రీన్ తీస్తాడు, జమ్మని మొత్తం పైనుంచి కిందకు పడుతుంది. నేను ఎప్పుడు అదే ఊహించుకుంటాను. ప్రభు ముందు అనగానే ఒక్కసారిగా స్క్రీన్ ఇలా పడుతుంది, మన బ్రతుకంతా అందులో కనపడుతుంది. ఇప్పుడు దిద్దుబాటు చేసుకోకపోతే దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడది? ఇప్పుడు మనం దిద్దుబాటు చేసుకున్నాం అనుకోండి, ఆ స్క్రీన్ రాదు, ఎరైజ్ అయిపోతుంది. ఎందుకని? ప్రభుకి ఎంత ఇష్టమో మనం దిద్దుబాటు చేసుకుని, అయ్యా నీ వాక్యం విన్నాను, నా బ్రతుకు మార్చుకున్నాను, నన్ను క్షమించు తండ్రి అంటే ఇమ్మీడియట్గా ఎరైజ్ అయిపోద్దండి. అంత గొప్ప కృప కలిగిన దేవుడు. అలా కాకుండా నాకు కుదరదండోయ్, ఇలాంటి ఏమి నేను పెద్ద పట్టించుకోను, వెనక్కి అంటే ఈ వెనకంతా ఇల్లు అక్కడ ఏమవుతాయి, స్క్రీన్లో తయారయ్యి ఆ రోజు నిలబెడతాడు. ఆ రోజు నిలబెడితే ఇంకేం జరుగుద్ది? ఇంకేం లేదు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, వేరే అవకాశమే లేదు కదా. ఇంకా ఏమంటాడట, నీ కన్నులు ఎదుటి ఈ సంగతులన్నీ వరుసగా ఉంచి నిన్ను గద్దించదను, దేవుని ఈ మాట చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడనో లేక. ఆయన చీల్చేస్తే ఇంకెవరో ఆయింట్మెంట్ రాస్తారండి? ఇప్పుడు మనలో మనకు గాయాలైతే ఆయన ఆయింట్మెంట్ రాస్తున్నాడు ప్రభు. ఆయనే చీల్చేస్తే ఇంకెవరు ఉంటారు కదండి. ప్రభు అంటాడు, దేవుని మరచువారులారా మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడనో మీకుండడో. జాగ్రత్త, యోచించుకోండి. రైట్. సో పరిచర్య చేసేవారి నిమిత్తము ఇక్కడ ఎంత కఠినమైన బోధ ప్రభు చేసిన బోధ కనుక చాలా జాగ్రత్తగా మనం ఏమైతే బోధిస్తున్నామో దాన్ని మనం అనుసరించాలి. అందుకే పౌలు అంటాడు, నేను బోధించిన మీదట భ్రష్టుని అయిపోతానేమో అనేసి నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఇది అవసరం అండి. అంటే ఇప్పుడు మీరు అందరూ అమ్మయ్య ఇది మాకు కాదు, మాకు కదండి, మాకు అనుకుంటున్నారు. కానీ మనం అందరము ఎలా మారాలంట?
బోధకులుగా మారాలి. మనమందరము ఆ బాధ్యత స్వీకరించాలి. చివరి దినాల్లో ఎవరో ఒకరు చెప్తారులే, మేమంతా వారమంతా చక్కగా మా పనులు చేసుకోవచ్చు. అలా కాదే. ప్రభు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, సకల జనులను శిష్యులుగా చేయాలి. కనుక మనం అందరం ఏమవ్వాలి? శిష్యులు అవ్వాలి, బోధకులం అవ్వాలి. కనుక అనుసరిద్దాం, అనుసరించి దాని ప్రకారం జీవిస్తూ ఒక్క మాట చెప్దాం. అందులో చాలా పవర్ ఉంటుంది అనేది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. సో నేను ఒక మాట ఆగాను కదండి. రండి మళ్ళీ మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వచ్చేద్దాం ఒకసారి. అక్కడ అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏమండి, ఏంటి ప్రభు అంటున్నాడు? అక్రమం చేశారు మీరు అంటున్నాడు. అక్రమం చేయటం, ప్రవచించడం అక్రమమా? ఏమండి, దెయ్యాలు వెళ్ళగొట్టడం అక్రమమా? అద్భుతాలు చేయడం అక్రమమా? ఎందుకు ప్రభు అలాగ అంటున్నాడు? ఏమండి, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, సారీ, అక్రమం చేసేవారు, గెట్ లాస్ట్ అన్నాడు. అంతే, నా దగ్గర నుంచి. అంతే కదా, ఏముందండి? ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అన్న మాట. అది కూడా చాలా కష్టమైంది కదండి. ఇప్పుడు నేను అంటాను, వినే మనందరి గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటి వరకు పరిచారకులకు మాట్లాడాము, బోధించేవారు, సేవకులు, వారి గురించి అనుకున్నాం. ఇప్పుడు వాక్యం విని మనకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటిని కొద్దిసేపు ధ్యానం చేయడానికి మనం ముందుకు వెళ్దాం. రైట్. మనం అందరం ఎలా ఉన్నామండి అంటే ఇక్కడ ఏమంటాడు ప్రభు? చూద్దామా ఒకసారి 26 వచనం చూద్దాం. మరియు ఏంటంట చూడండి, మరియు ఇది 7వ అధ్యాయము 26వ వచనం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. అక్కడ ఆగాలి. ఏంటంటే ఈ మాటలు మనం వింటున్నాము, ఆ మాట ప్రకారం ఏం చేయాలట? మనము చెయ్యాలి. చెయ్యకపోతే ఏమండి, మనము ఒక లెక్కేసుకోగలుగుతాం ఒక్కోసారి. ఏ మాటలైతే వింటున్నామో దాని ప్రకారం చేస్తున్నామా చేయటం లేదా అని అంటే ఎక్కువ ఏది ఉంటాయి చెప్పండి? మళ్ళీ చెప్పండి కొంచెం గట్టిగా. ఏమండి, నాకు కొంచెం వివరణ కావాలండి. మీరు ఇందులో కూడా వినబడాలి. మనం చాలా మాటలు వింటున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, ఇందులో ఎక్కువ చేస్తున్నామా తక్కువ చేస్తున్నామా? చేసినవి ఉన్నాయా, చేయని ఉండిపోయినాయి? ఎక్కువ చేయనియే ఉండిపోతున్నాయి. ఎక్కువ వింటున్నాము, తక్కువ చేస్తున్నాం. ఎవరైనా దాన్ని ఒప్పుకోనండి, నేను ఎక్కువ వింటున్నాను, వినేదంతా చేస్తాను అన్నవాళ్ళు ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఎంతకాలం ఉంటారు ఇలాగా? ఏమండి, ఎంతకాలం ఉంటారు? విని 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 లోబడక 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 లోబడక. మరి ఎంతకాలం ఇలాగా? ఏమైతే వింటున్నామో దాని ప్రకారం బ్రతకాలి కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు ప్రభు. ఏమండి, ఈరోజు వర్తమానం, మొదటి వర్తమానం ప్రక్కన పెట్టండి, అది భక్తులు లేకపోతే సేవకులు మాకు అనుకుంటే ఇంకెవరైనా మీకు అలాంటి బాధ్యత ఉన్నవారు వారికైతే ఇది ఆలోచించండి. మరలా చదువుతున్నాను. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఏమవుతాడో కొన్ని మాటలు మీకు ముందు పెట్టి అప్పుడు ఈ వచనాన్ని కంటిన్యూ చేద్దాం. ఏమండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి కొన్ని వచనాలు చూద్దామా? హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుందండి 1వ అధ్యాయం యాకోబు పత్రిక 22 నుంచి కొన్ని వచనాలు. చాలా అద్భుతమైన విషయాలు దీంట్లో ఉన్నాయి. నేను వాటిని చదవాలనుకుంటున్నాను. ఏంటంట చూడండి, మీరు అంటే మనము ఇక్కడ చిన్న మార్పు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నేను. అలాగే ఎవరైనా చదువుతారు ఒకసారి? అలాగా ఈ మాట మీరు అన్వయించుకుంటూ మాట చదవండి చక్కగాను. నేను చదువుతాను ఇలాగా. నేను వినువాడును మాత్రమై ఉండి నన్ను నేను మోసపుచ్చుకొనకుండగా వాక్య ప్రకారం ప్రవర్తించువాడునై ఉండాలి. ఏంటంట మనం ఏం చేస్తున్నాము? వింటున్నాము, విని ఏం చేసుకుంటున్నాము? అమ్మయ్య, ఆదివారం గుడికి వెళ్ళాము, మొత్తం మీద ఏదోలాగా వెళ్ళిపోయాం, ఏదో టైంలో వెళ్ళిపోయాం, అటెండెన్స్ పడిపోయింది. కానీ మా స్కూల్ అటెండెన్స్ 10:30 తర్వాత పడదండి. మా పిల్లలకి, స్కూల్ పిల్లలకి 10:30 వరకు ఆన్లైన్ అటెండెన్స్ ఉంటుంది. 10:30 తర్వాత వచ్చారనుకోండి, మీకులాగా పడదు, అటెండెన్స్ పడదు.
10:30 లోపు వస్తే పడిపోతుంది. కనుక అంటే పిల్లలు ఎలాంటి వాళ్ళైనా 10:30కి వచ్చేస్తారు కదా అన్నది ఏమవుతుంది, 10:30కి ఇచ్చారు, 10:30ని అటెండెన్స్ అయిపోతే ఎంఈఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేస్తుంది, సార్ మీ అటెండెన్స్ పడలేదు. ఒక్కోసారి మర్చిపోతాము అప్పుడు అటెండెన్స్ చేస్తాం, రైట్. సో అలాగా వింటున్నాం మనం. ఏంటంట, ఎవడైనా వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఏంటంటే ఎన్నిసార్లు చెప్తున్నా మనం ఏం చేసుకుంటామంట, మనల్ని మనం సరిపెట్టేసుకుంటున్నాం. అమ్మయ్య వినేసాం, చర్చికి వెళ్ళాం, అయిపోయింది, వెళ్ళిపోయాం, దేవుని చూడండి. సహజంగా నేను కూడా చాలాసార్లు అనిపించండి, ఎంత ఆలస్యంగా వెళ్తే చర్చ్ అంత తొందరగా అయిపోద్ది కదండి. తప్పన్నా నేను కదండి. ఆలస్యంగా వచ్చామనుకోండి తొందరగా అయిపోద్ది చర్చ్. యాక్చువల్గా 2:30-3 గంటలు చర్చ్ ఉండాలి, కానీ మనదంతా 2:30 వరకే ఉంటుంది. అందులో లాస్ట్ 1 అవర్ వచ్చారనుకోండి, మీరు గంటలో చిటిక్కున అయిపోద్ది. వెళ్ళిపోయేటప్పుడు మాత్రం హ్యాపీగా, దేవానికి స్తోత్రం, ఈరోజు చర్చికి వెళ్ళడానికి టిక్కు, తృప్తి కలిగిపోద్ది మనకి. కానీ వాక్యం చెప్తుంది మనం ఏం చేసుకుంటున్నామంట, మోసపుచ్చుకుంటున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా సరే వాక్యం వింటున్నాము, దాన్ని అనుసరించడానికి లేకుండా ఏం జరుగుతుందంట, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఏమైతే వింటున్నామో దాని ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలట. ఇది వాక్యం చెప్తున్న సత్యం. ఏమండి, ఏమైతే వింటున్నామో దాని ప్రకారం ఏం చేయాలట, ప్రవర్తించువారై ఉండాలి. ఖచ్చితంగా అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నము ప్రభు అభినందిస్తాడు. నేను ఎందుకు ప్రయత్నం అంటానంటే, ఇర్మియా గ్రంథంలో అనుకుంటా 5 అధ్యాయాలు ఉంటుంది. అంటాడు, ఎరుషలేములో ఇటు అటు పరిగెత్తి చూడండి. అంటే పరిగెడుతూ నెమ్మదిగా అయితే, ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడుకుంటారని అక్క చెల్లెలు ఇద్దరు, నేను పరిగెడుతున్నప్పుడు వీళ్ళ మాటలు నాకు వినపడతాయా? వినపడవు. నెమ్మదిగా వెళ్తుంటే మాత్రం గుసగుసలు వినపడిపోతాయి. ప్రభు అన్నాడు, పరిగెత్తుతూ చూడండి, ఎవడైనా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించేవాడు ఎవరైనా కనబడితే నేను యెరూషలేమును క్షమిస్తాను. ఎవరు కావాలంటే ప్రభుకి ప్రయత్నం చేసే వ్యక్తి కావాలి. మనం ఫిక్స్ అయిపోతాం. ఈ మాట చెప్తారు, మనసా పాడారు కదా, ప్రాణమా నువ్వేమీ టెన్షన్ తీసుకోకు, ఎన్నో బోధలు విన్నాము, మనము కఠినంగానే ఉందాం, ధైర్యం తెచ్చుకో. ఏదైనా దేవుని వాక్యము ఎందుకు మాట్లాడతాడండి ప్రభు? ముందునున్న ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రభువు ముందు. ఈ వారంలో మనం డైలీ బ్రెడ్లో చూసినట్టున్నాం కదండి. అంటే యెహోవా ఆజ్ఞాపిస్తే ప్రవచించని ప్రవక్త ఎవడు ఉంటాడు కదా. దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రవచించాల్సిందే. తన ప్రవక్తలు తెలియకుండా దేవుడు ఏమీ చేయడట. ఏమండి, అంటే ఆయన ఏదైనా చేసే ముందు ఎవరు చెప్తాడు? ఖచ్చితంగా చెప్తాడండి, సేవకులు చెప్తాడు. కనుక అప్పుడు సంఘం ఏం చేయాలి? అమ్మో, దేవుని వాక్కు మనకు వచ్చింది, మనం జాగ్రత్త పడదాం, ఏమి సంభవించినాయనదో జాగ్రత్త పడ్డవాళ్ళు తప్పించుకుంటాము. అంతే కదండి. వరద అని చెప్తున్నారు, నెమ్మకి నీరెత్తినట్టున్నాము. ఆ తర్వాత ఏమవుతాం? పరలోకం వెళ్తాం, అంతే, ఇంకేం లేదు. వెళ్తే కనుక దేవుని వాక్యం ఎందుకంటే లోబడాలనేది ప్రభు చెప్తాడు. నేను కూడా చాలాసార్లు సేవకునికి పని పాట ఉండదు, కానీ అనుకుందాం, దేవునికి పని పాట ఉండదు అంటారా? దేవుని మాట ఇది అనుకుంటే ఆయన పనిగట్టుకునే మాట్లాడతారు కదా మనతోటి. ఎక్కడైనా బైబిల్లో సరదాగా ఎవరితోనో మాట్లాడిన సందర్భం చెప్పగలుగుతారు బైబిల్లో? ప్రభు సరదాగా ఉట్టినే అన్నలే అంటాడా? ఆయన పనిగట్టుకుని ఈరోజు మన దగ్గరికి వచ్చి తన సేవకుని ద్వారా మనతో మాట్లాడుతాడంటే ఇట్స్ ఎ పర్పస్. ఆయన ఉట్టిగా మాట్లాడ్డు. కనుక మనం ఏం చేయాలట? వినువారు మాత్రమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలట. ప్రభు అప్పుడు అభినందిస్తాడండి, మనం చేసే ప్రయత్నం అభినందిస్తాడండి, రైట్. నేను ఇంకా ఇక్కడే ఆగిపోయి చాలా మాటలు ఉంది, కానీ సరే. 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినిన వాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, ఇక మరీ సూటిగా ఎవరైనా వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే, ఏమండి, ఇంటి దగ్గర నుంచి మీరు వచ్చినప్పుడు అద్దం చూసుకొచ్చారా? అప్పారావు గారు అద్దం చూసుకొచ్చారు కదా. ఎందుకురా, లేకపోతే వస్తామేంటి? అద్దం చూసుకుని వచ్చాం. అప్పటికి తేడా ఉందంటారా? మీరు చూసుకుని వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎలా ఉన్నారు? అలాగే ఉంటామా?
వాక్యం చెప్తుంది చూడండి, ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. మనం అనుకుంటాం మర్చిపోతామా, అక్కడ ఎలా ఉన్నాం అదే స్వింగ్లో ఉన్నామనేసి మాట్లాడతాం కదా. కానీ వాక్యం చెప్తే మర్చిపోతాం. మళ్ళీ ఒక్కోసారి నిలబడి తల సరి చేసుకోండి అంటూ ఉంటారు. లేకపోతే మళ్ళీ ఇంకేదైనా మళ్ళీ మన అవకాశం ఉంది. ఎక్కడ కారు బండి ఏ అద్దం కనపడినా మళ్ళీ చూసుకుంటాం. ఇంటి దగ్గర చూసుకొచ్చాంగా ఏం చేస్తాం, మర్చిపోతాం. పొడు తగ్గిపోద్ది, ఇంటికి స్కూల్కి వచ్చేటప్పటికి ఉన్నదో లేదో తెలీదు. ఏమండి ఎన్ని సమస్యలు. వాక్యం చెప్తుంది మనం అద్దంలో సహజ ముఖం చూసుకుని వచ్చి ఇక్కడ ఎలాగ మర్చిపోతామో అదే పరిస్థితి అని వాక్యం చెప్తుంది. ఏంటంటే ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అది ఏంటంట, ఎవరి గురించి చెప్తున్న ఈ మాట, విని వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే అలాగే వాక్యం ఏం చెప్తుంది, ఖచ్చితంగా కనపడతామండి, డౌట్ లేదు కదండి. దేవుని వాక్యంలో మనం కనపడమా? మీరు కనపడుతున్నారా ఈరోజు వాక్యంలో? నా గురించి అనుకుంటున్నారా? అనుకోకపోతే ధన్యులు. ఎందుకంటే ఏమో నాకు తెలియదు, కానీ అనుకుంటే మాత్రం నా గురించే ప్రభు నాతోటే మాట్లాడాడు. పాస్టర్ గారు కాదండోయ్, దేవుని మహిమ కలుగును గాక. ఎవరు మాట్లాడుతున్నారు మనతోటి? నేను నమ్ముతున్నాను ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేని సేవకునితో కూడా మాట్లాడుతున్నాడు. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనం కనపడుతున్నాం, చూసుకుంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఏమి ప్రభు ఇలాగే ఉన్నాను, నేను ఇలాగే అచ్చం అలాగే ఉన్నాను. అలాగ ఉన్నప్పుడు అనుకున్నప్పుడు తెలిసినప్పుడు ఏం చేయాలి? ఏమంటే ఇప్పుడు అర్థం చూసుకున్నాను, నా ముఖం మీద ఏగపడింది, చచ్చిపోయిన ఏగపడింది, చూశాను ఏగపడింది, చంపుదాం అనుకుంటున్నాను, అదే చచ్చిపోయింది అనుకుంటూ తిరుగుతానా? నేనేం చేస్తాను? దాన్ని తీసేసుకుంటాను, తుడుచుకుంటాను, అవసరం కడుక్కుంటాను మళ్ళీ. కానీ ఏం చేస్తున్నాం మనం? అలాగే చూసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిపోతాం, మర్చిపోతున్నాం. ఆ కులిపోయినేగ మీదే ఉంటుంది. సో విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఇలా ఉంటాము అనేది వాక్యం చెప్తుంది. ఈరోజు ప్రభు తన ఉద్దేశం ఏంటంటే మనం వినువారమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా ప్రయత్నించేవారు, వాక్య ప్రకారం ఏమైతే వింటున్నామో దాని ప్రకారం ప్రయత్నించేవారుగా ప్రవర్తించేవారుగా ఉండాలట. కనుక నేను అంటున్నాను, వింటున్న దాని ప్రకారం చేయకపోతే, అది ఈరోజు టైటిల్ ఏంటంట, మనం ఏమైతే వింటున్నామో దాని ప్రకారం చేయకపోతే ఏమండి. ఇంకొక మాట చూద్దాం, రోమాపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతారమ్మా. 2:13 రోమాపత్రిక. రావట్లేదు అది. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదు. చాలండి. ఇంకో మాట ఏంటంట, వినువారు కాదట నీతిమంతులు. ఏమండి, వినువారే నీతిమంతులు అయితే ఏమండి, మళ్ళీ చెప్పండి సార్, ఇంకా చెప్పండి సార్, అప్పుడే అయిపోయిందా అని మనందరం. కానీ వాక్యం చెప్తుంది వినువారు కాదట, ఆ వాక్య ప్రకారం అనుసరించువారే ధర్మశాస్త్ర ప్రకారం ప్రవర్తించువారు. మరొకసారి, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు. ఏమండి, మనం ఏం చేయాలట, వినాలి, దాన్ని అనుసరించి ప్రవర్తించాలి, అప్పుడు నీతిమంతులు అవుతాం. వింటే నీతిమంతులం కాదు, విన్నంత మాత్రం నీతిమంతులం కాదు. అంటే చాలా చెత్త వింటాము, దానికంటే ఇది బెటరే వాక్యం వింటాం. కానీ దీన్ని అనుసరించకపోతే ఆ చెత్తకి దీనికి తేడా లేదు. నేను అర్థం చేసుకుంటారా? చాలా వింటాం కదండి, దాన్ని వింటాం విడిచిపెట్టేస్తాం. కొన్నిసార్లు ఏదో న్యూస్ వింటాం విడిచిపెట్టేస్తాం, ఇంకేదో విషయం వింటాం విడిచిపెట్టేస్తాం. కానీ దీన్ని కూడా అలా విడిచిపెట్టేస్తే మనం నీతిమంతులంగా అవ్వమాట. విని దాని ప్రకారం అనుసరించి ప్రవర్తిస్తే మనం అందరము నీతిమంతులం అవుతాం. కనుక ఈ మాటలు మన దగ్గరకు వస్తున్నప్పుడు నేను అంటాను, మిమ్మల్ని అందరినీ మనం అందరం కూడా ఏమైతే దేవుని వాక్యం వస్తుందో దాని విషయంలో అత్యంత శ్రద్ధ మనం పోనకపోతే, శ్రద్ధ చూపించకపోతే, నేను అంటాను ఇక్కడ ఇలా కూర్చున్న మనకి ఆ బయట రోడ్డు మీద తిరిగే వారికి తేడా ఉండదు. ఎందుకని? వాళ్ళు నీతిమంతులు కారని మనం ఒప్పుకుంటున్నాం. ఎందుకని? వారు క్రీస్తు రక్తంలో కడగబడలేదు. మరి మనం వాక్యం విని దాని ప్రకారం అనుసరించకపోతే మనము నీతిమంతులం కాలేదు. మనం ఎంత శ్రమపడి నానా అవస్థలు పడి ఎన్నో తిప్పలు పడుతున్నాము, మనము నీతిమంతులం కాదు. ఏ గొడవ బాధ లేకుండా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళకి మనకి తేడా ఉండదు. ఆలోచిద్దామా? కనుక ఎలాగ దిగాం కదండి, దిగామా?
ఇక్కడ నులివెచ్చగా ఉండడానికి కుదరదు, అలాగని చల్లగా ఉండడానికి కూడా కుదరదు. ఎలా ఉండాలి? వెచ్చగా వెళ్ళిపోవడం, అంతే. వెళ్ళిపోవాలని తెలిసింది ఖచ్చితంగా. ఇది భాగ్యమా కాదా? ఏమండి, నేను బహుశా మీ అందరికంటే అనలేనులే కానీ నేను నా 19వ ఏట ప్రభుని అంగీకరించాను. 19వ ఏట ప్రభుని అంగీకరించి ఇప్పుడు సుమారు 36 ఎన్నో సంవత్సరాలు అయింది. ఏమంటే నేను రక్షణ పొంది ఇంకా ఎక్కువైనాయి. ఒక్కసారి కూడా దేవుని ముందు చెప్తున్నా, అనవసరంగా అప్పుడే రక్షణ పొందేశాను, ఇంకొంతకాలం గాడిదలో తిరిగితే బాగుండును అని ఒక్కసారి కూడా అనుకోలే. చాలాసార్లు ప్రభువా ఎంత భాగ్యం ఇచ్చారు, నాతోటి వారు నిన్ను ఎరగక నశించిపోతున్నారు, కానీ ఈరోజు నాకు ఎంత భాగ్యం ఇచ్చారు అనేసి ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించిందే నాకు గుర్తుంది. ఎప్పుడు నేను బాధపడలే. యవ్వనకాలం రక్షణ పొందాను, ఇంకా ఎన్ని పనులు చేయాలి, ఎన్ని బేవర్స్ పనులు చేయాలి, ఎన్ని పనికిమాలిన పనులు, ఎప్పుడు అనుకోలేదు. ప్రభు వాటన్నిటిని రక్షించారు అనేసి మెండుగా ప్రభుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. కనుక ఇలా రక్షణ పొందిన మనము ఏం చేద్దాం? ఏమైతే వింటున్నామో దాని ప్రకారం దాటిపోవద్దు, దాన్ని పట్టుకుని మన వల్ల కాకపోతే ప్రభు దగ్గర, అయ్యా ఈ మాట చెప్పబడింది, గత వారం ఈ మాట చెప్పబడింది, లేకపోతే మొన్న సంవత్సరం ఇలా చెప్పబడింది, దీని విషయంలో నేను లోపడలేకపోతున్నాను, లేదా దీని విషయంలో నెరవేర్చలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేస్తే ప్రభు సంతోషిస్తాడు. కానీ డెలిట్ ఏం చేస్తారంట? మనం చూసాం కదా కీర్తనలో, 50 కీర్తన, వాళ్ళు తమ మాట ఏం చేస్తారంట? వెనక్కి పడేసుకుంటారు. వెనక్కి 4 రాళ్ళు వెనక్కి వేసుకున్నట్టుగా కాదు, దేవుని మాట వెనక్కి వేసుకున్నట్టు అర్థం ఏంటి? మాకు టైం లేదు, వినము, అనుసరించము అని అర్థం. కనుక ఇక్కడ ఆ మాట చెప్పబడుతుంది. కనుక ఏమండి, వినువారు కాదు దేవుని దృష్టికి నీతిమంతులు, వినిన దాని ప్రకారం ప్రవర్తిస్తే ధన్యులం అవుతాం. ప్రభు మరొకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది మనందరికీ పరిచయం అన్నమాట. నేను లూకాసు వార్త 8వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉంటాయి కదండి. దీన్ని చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్న ఈ సందర్భాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. 8వ అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంట? ఏం ఉపమానం అది? విత్తువాడు విత్తడానికి బయలుదేరాడు కదా. 8వ అధ్యాయం కదా, లూకాసు 8వ అధ్యాయం. విత్తువాడు విత్తడానికి బయలుదేరాడు. 4 చోట్ల పడ్డాయి. మనుషుల హృదయాలు ఈ విధంగా 4 రకాలుగా ఉంటాయి అని చెప్పాడు. మొదట 3 ఈరోజు చూస్తాం, ప్రభు చేత మీద. నెక్స్ట్ వీక్ 4వది చూస్తాం. కనుక ఇప్పుడు అండర్ హెడ్డింగ్ ఏంటంటే, వినువారు వింటున్న దాని ప్రకారం చేయకపోతే ఏంటో దాని గురించి చూస్తున్నాం. మనం ఎలాగ మనం మిస్ అయిపోతాం వాక్యాన్ని అంటే, 3 రకాల హృదయాలు మనం ఈరోజు చూస్తున్నాం. ఒకటి దారి ప్రక్కన పడిన త్రోవ ప్రక్కన ఉన్న హృదయాలు. కొంతమంది మన హృదయాలు ఇక్కడ ఉన్న మన హృదయాలు ఎలా ఉంటాయంట? త్రోవ పక్కన ఉంటాయి. త్రోవ పక్కన పడిన విత్తనం అంటే విత్తువాడు విత్తుతున్నాడు, కొన్ని ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏంటంట? పక్షి వచ్చి ఎత్తుకుపోతుంది. ఎప్పుడు ఎత్తుకుపోతుంది పక్షి అంటే? దారిలో ఉన్నాయి, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు. దారిలో ఉన్నాయి కాదు, మనమే ఆ దారిలో ఉన్నవారు. ఆ త్రోవ పక్కన ఉన్న వాళ్ళు ఎవరట? వాక్యం వినే మనమే. ఎందుకు ఎప్పుడు మన హృదయం నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోద్దంటే, మనం దాన్ని చక్కటి మాట ఉందండి, నేను గమనించాను. ఏంటంట? వారు వింటారు కానీ గ్రహించరట. గ్రహించడానికి ఏం కావాలండి? గ్రహించరట. వారు వింటారు కానీ, చూడండి, త్రోవ పక్కన 12వ వచనం, త్రోవ పక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోద్దంటే వారు గ్రహించకపోవడం వల్ల ఏం జరుగుద్ది? గ్రహించకుండా వింటారు, కనీసం దీని గురించి ఆలోచించరు. అంటే ఎప్పుడు గ్రహించలేమండి మనం? ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు, ఎనోష్ ఉన్నాడు, తన గ్రహింపుడు నేను చెప్పే బోధ ఏమర్థమవుతుంది ఏంటంటే, ఏదో చెప్పారు విత్తనాల గురించి అంటాడేమో, కానీ ఆ విత్తనాలు తనకేం అర్థం కాదు, ఆయన గ్రహించలేడు. మరి మనం ఎందుకు గ్రహించలేము? మైండ్ ఇక్కడుండి, మన మనసు అంతా, మనిషి ఇక్కడుండి బోల్డ్ పనులతో ఉందనుకోండి, మన మనసు అంతా ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ అది చేయాలి, ఇలాగ ఉందనుకోండి, ఏం చేస్తున్నాం? మనం వింటున్నాం, వెళ్తుంది లోపలికి, కానీ ఏం చేస్తున్నాము? హృదయము గ్రహించట్లేదు. అప్పుడు అపవాది ఏం చేస్తాడంట? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్ సునీల్, థ్యాంక్ యూ, ఏం పేరు, బాను అంటే ఒకవేళ వినకపోతే, నేను ఉట్టినే మీ పేరు థ్యాంక్ యూ అని పట్టుకెళ్ళిపోద్దంట. ఎవరు? అపవాది పట్టుకెళ్ళిపోతాడు. ఏంటి మనం వెళ్ళి ఏది వాక్యం అంటే ఎత్తుకెళ్ళిపోయాడు. రెడీగా ఉంటాడు సాతాను. ఎందుకని? తిరిగి మన మీద ఉపయోగించడానికి. ఈ మాటలే ఏం చేస్తాడు? మళ్ళీని మన మీద ఉపయోగించడానికి వాడు ప్రిజర్వ్ చేసుకున్నాడు. నేను అంటాను ఒక రకంగా వాక్యం సాతాను నిండగా ఏముంటుంది? మన అందరి వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఆడి దగ్గరే ఉంటాయి, సాతాను దగ్గరే ఉంటాయి. మనం గ్రహించి తక్కువ, ఎత్తుకెళ్ళిపోతాడు.
ఎక్కువ హృదయాలు ఏంటంటే దారి పక్కన పడిన హృదయాల్లాగా ఉన్నాయి మనకు. దారి ప్రక్కన త్రోవ పక్కన ఉన్న హృదయాల్లాగా మన హృదయాలు. కనుక వాక్యము ఏం చేయాలంటే మనము గ్రహించాలి. వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా అత్యాశక్తితో కదండి. ఇప్పుడు పౌలు బోధిస్తున్నాడట, లూదియా హృదయము తెరవబడిందంట, ఆయన మాటలందు లక్ష్యం ఉంచిందట. నేను అదే ప్రార్థన చేస్తాను, వాక్యం వినబడుతుండగా అయ్యా మా అందరి హృదయాలు తెరవబడాలి, నీ మాటలందు లక్ష్యం ఉంచాలి. అప్పుడు ఏం జరుగుద్ది? నాటబడద్దండి. గ్రహిస్తే, గ్రహించకపోతే ఏం చెప్పారు, అప్పుడు నువ్వు కునుకేసావులే అంటారు పక్క వాళ్ళు. అప్పుడు నువ్వు కునుకేసావులే అంటే వెళ్ళిపోద్ది. ఎంత కష్టపడి సాతాను మనల్ని పంపించాడు తెలుసా? కునుకేయడానికి. కష్టపడి పొద్దున చర్చికి వెళ్ళాలని కష్టపడి వచ్చి ఇక్కడ పడుకున్నాం అనుకోండి, అప్పుడు అంటాడు మీరు వినండి, చెవులు మాత్రం వింటూ ఉంటాయి, అంతే, ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు. అంటాడు వెరీ గుడ్, సక్సెస్, 1 గంట వర్తమానం సంపాదించాను అంటాడు. ఎవరు? సాతాను అనుకోండి. మనకేం మిగిలింది? ఖాళీ హృదయం. గ్రహించకపోతే అపవాది ఎత్తుకెళ్ళిపోతాడు. రెండో మాట ఏంటంట, రాతి నేల నుండి వారు ఎవరంటే, రాతి నేల పడిన వారు అంటే మనమేమో త్రోవ పక్కన వాళ్ళంగా కొంతమంది ఉంటాము, కొన్ని రాతి నేల పడిన విత్తనాలుగా ఉంటాయంట. ఈ రాతి నేల పడిన వారు ఎవరంటే వింటారు కానీ వాక్యము సంతోషంతో. ఇది చిత్రమైన పరిస్థితి అండి. ఏమండి అంటే ఏం వాక్యం అండి, సూపర్ అండి, సంతోషంతో అంగీకరిస్తారట. అంటే గ్రహింపు లేనోళ్ళు కాదు వీళ్ళెవరిలో, గ్రహించి సంతోషించేవారు, వింటున్నారు, ఏం అనుకుంటారట, సంతోషంతో అంగీకరిస్తారట. కానీ కొంత వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో ఆ వాక్యాన్ని గురించి శోధన, ఇబ్బంది, సమస్య, వాక్యం గురించి శోధన, సమస్య, ఇబ్బంది ఏంటి వాక్యాన్ని గురించి శోధన. మళ్ళీ నేను ఎగ్జాంపుల్ తీసుకుని మీరు బాధపడతారు కొంతమంది, నేనేం మాట్లాడట్లేదు, మీరు చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. వాక్యాన్ని గురించి శోధన అంటే ఏంటి చెప్పండి, ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పండి. ఏదో వాక్యం ఏంటి, ఏదో మాట ఫర్ ఎగ్జాంపుల్ కదా. అదే అంటారు కదా, ఒక ఆవిడ గురించి చెప్పాను కదా నేను. ఆవిడ వాక్యం విన్న తర్వాత గయ్యాలి, వాక్యం విన్న తర్వాత మారు మనసు పొందింది. అనుకుంది ఇంకెప్పుడు మా ఆయన తిట్టకూడదు అనుకుంది. ఆయన గుడికి రాలేదు, ఎందుకంటే ఈవిడ గురించే. ఆయన భక్తుని కానీ ఈ పనికిమాలది ఇన్ని అనుభూతులు తిడితే దీంతో పాటు చర్చికి వెళ్ళాడు, నేను రాను అనుకున్నాడు అతను. కానీ ఈ పీ సిస్టర్ అంటే పనికిమాల సిస్టరు, ఆవిడ బుద్ధి వచ్చింది, వాక్యం విన్నది, దర్శించబడింది. ఇక్కడ నేను బూతులు తిట్టకూడదు, మా ఆయన తిట్టకూడదు, గౌరవించాలి, నీ భర్త క్రీస్తుకు సాదృశ్యం కాబట్టి క్రీస్తుని ఎంత గౌరవిస్తావు, నా భర్తను చాలా అనుకున్నది. బోధకుడు చెప్తున్నప్పుడు ఎక్కలేని హీరో అయిపోయాడు ఆయన కర్లింగ్ హెయిర్, ఎంత హీరో, నా భర్త బాబు ఎంత తప్పు చేశాను నేను, నా భర్త ప్రభువుకి సమానం, అంతే కదండి. ఆయన భర్తే, ఆవిడ భర్తే కాదు, అందరి భర్తలు ప్రభుతో సమానమే కదండి. స్త్రీలేమో సంఘంతో సమానం, భర్తలేమో శిరస్సు. అయ్యి బాబు నేను ఎక్కడ తొక్కు పడేసాను ఇంతవరకు, నా శిరస్సు మీద పెట్టుకోవాలి, మా ఇంక కళ్ళగానే వస్తుంది, ఇప్పుడు వెళ్తే ఇంటికి వెళ్తాను ఏమండి అనేసి ఆవిడ సరే ప్రార్థన అయ్యింది, వెళ్తుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన భయంగా తలుపు తీశాడు, ఇంకా తీయలేదే అంటదనేసి తీసిన తర్వాత అంటున్నాడు, ఆవిడ ఇంకా ఆయన అలాగే చూస్తున్నాడు, తెలిసి ఈయనకి ఎన్నిసార్లు విన్నా ఇంతే, వెళ్తుంది ముసుకేసుకుని మళ్ళీ మామూలే అనుకున్నాడు. కానీ ఈసారి అలా కాదు, చాలా పొలైట్గా ఏమన్నా టీ పెట్టుకున్నారా ఏమన్నా అంటే ఈ బాబోయ్ భయపడుతున్నాడు. ఒక్కోసారి భయపడుతున్నాడు, ఏంటి ఇంత ప్రేమగా మాట్లాడుతుంది, మీకు తెలుసా, వేసింది 3 వేసింది, నీకు టీ పెడతాను ఇప్పుడు అర్జెంటుగాను, మిమ్మల్ని ఎప్పుడు ఇంక కోపగించను, మీరు క్రీస్తుకు ప్రతిరూపం, మిమ్మల్ని గౌరవించాలి, తల మీద పెట్టుకోవాలంటప్పటికి ఆయన ఎక్కడో నేను మనసు చాలా ఆందోళన పడిపోతున్నాడు, సంతోషిస్తున్నాడు. విన్నారా, నేను మేము ఇంకా తిట్టను, మీ మీద కోప్పడను, నేను చాలా గొప్పగా చూసుకుంటాను అంటే ఆయనకు వచ్చి నిజంగానే చెప్తున్నావా, జోకేస్తున్నావా, నిజంగా భయపడుతున్నాడు. పోనీ దగ్గరికి వెళ్ళి జోకేస్తుంది నిజంగా, ఇక సంతోషం ఆక్క మరలా అడుగుతున్నాడు, చెప్పారు కదా ఇప్పుడే. శోధన గురించి, వాక్యాన్ని గురించి ఏమొచ్చింది ఇప్పుడు ఈవిడికి, ఏ శోధన, ఈవిడ నమ్మిన మాట నిజమా కాదా అనేసి ఆయన అంటే నమ్మలేక అడుగుతున్నాడు, అంతే. షీ లాస్ట్ హెర్ టెంపర్. ఏమండి, ఎగ్జాంపుల్ ఏమో కానీ వాస్తవంగా ప్రతి వాక్యం విషయంలో మనం ఎలాగే ఉంటున్నామండి. కారణం ఏంటంటే వేరెందుకు లేదు, రాతి నేల, హృదయం ఎలాంటిది, రాయి, సింపుల్. ఏంటంట, రాతి హృదయం ఎక్కడ వెళ్తుంది, వేరు. ఏమండి, మా పాస్టర్ గారు అనేవారు, సముద్రంలో గులకరాలు తెచ్చి ఒక రాయి తీసుకొచ్చి పగలగొట్టి చూసామనుకోండి, దానిలోంచి నీళ్ళు ఇలా వచ్చేతాయా, ఏముండదు అసలు లోపల.
డ్రైగానే ఉంటుంది. కారణం ఏంటి? అది రాయి గులక రాయి, అందులో నీరు ఉండదు. అలాంటి హృదయాలు ఏది? ఈ రాతి నేల హృదయాలు. ప్రభు చెప్పేది ఏంటంటే ఏమి డౌట్ లేదు, మనలో ఒక్కొక్కసారి మనము ఇలాంటి రాతి నేలను పడిన హృదయాల్లాగే, రాతి నేల లాంటి హృదయాలే ఉన్నాయి. సో వెంటనే విన్నాం, సంతోషంగా సంబరపడిపోయాం. ఇంటికి వెళ్ళి వరకు ఉండదు సంతోషం, ఫినిష్, తుస్. వాక్యాన్ని గురించి శోధన, హింస, బాధ వచ్చేటప్పటికి వెళ్ళిపోద్ది వాక్యం, అంతే అయిపోయింది. ఇంత కష్టపడి తీర్మానం చేసుకున్నావు. సేవకుడు అంటాడు, వచ్చి సార్ నేను ఇలాగ అన్నాను, ఇక్కడి నుంచి ఇలాగే ఉంటానని ప్రార్థన చేశారు, యేసు నామములో అడుగుతున్నది ఈయన అంటారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. వాక్యం చెప్తున్నా, రైట్. మూడో వ్యక్తి ఎవరంట? ముండ్ల పొదల్లో పడినవారు కదండి. 14వ వచనం చూస్తే, ముండ్ల పొదల్లో పడిన విత్తనములు, అయితే ముండ్ల పొదలు పడిన వారు పోలిన వారు ఎవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి ఏం చేస్తారంటే వీళ్ళు వింటారు, గ్రహిస్తారు, ఇంటికి వెళ్ళంటే కాదు. చక్కగా విన్నాం, ఆ రోజు విన్నాం. జనవరి నెల 26వ సంవత్సరం జనవరి నెల 25వ తారీఖున వాక్యం విన్నాం. నెల 2 నెలలు 3 నెలలు విన్న వాక్య ప్రకారం సేవకుడు సంబరపడిపోతుంటాడు. బా, నిజంగా ప్రభువా ఆ రోజు మీరు మాట్లాడారు తండ్రి, మాతోనూ నాతోనూ అందరితో మాట్లాడారు, పలానా వాళ్ళు అనేది సంతోషపడిపోతుంటాడు. ఈలోపు ఏం చేద్దంట, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుని ధన భోగముల చేత అణిచివే ముండ్ల తుప్పలు కదా, అవి అణిచిపోయేటప్పటికి తొక్కేస్తాయి. మొక్క ఎదుగుతుంది, వాక్యం విస్తరిస్తూ ఉంటుంది, ఇక చిగురేద్దాం అనుకుంటుంది. తర్వాత లేకపోతే ముందు ఏంటండి, మొగ్గ పూత. ఈ సమ్మర్లో మామిడి చెట్లు ఏమవుతాయి, పూత పోస్తాయి. పూత చిగురుతో పాటు పూత కూడా వస్తాయి. పూత వస్తుంది, ఈలోపు ఈ ముండ్ల తుప్పలు ఏం చేస్తాయంట, సరిపోద్దులే సోకు అనేసి తొక్కేస్తాయంట, ఫినిష్. చెట్టు ఏమవుద్దంట. అలాంటి వాళ్ళు మనం కూడా ఏంటి, వెంటనే కాదు, వెంటనే ఫలిస్తాము. ఒక 2-3 రోజులు చిగురు వచ్చే వరకు, లేకపోతే పూత వచ్చేటంత వరకు అనుకుంటాడు ప్రభు. పూత వచ్చిందిలే, కాసేద్ది. నేను మా మామిడి చెట్టు ఉందండి, ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎక్కడో మూలన కొంచెం పూత వచ్చింది, ఇంకా ఎవరికి చెప్పలేదు, మర్చిపోయాను. పూత వచ్చింది కొంచెం. ప్రభు నీకు స్తోత్రం. చాలా కాలం పూత వచ్చిందంటే ఈ సంవత్సరం కదా, నెక్స్ట్ ఇయర్ అని కాస్త కదని, లేకపోతే కొట్టేద్దాం అనుకుంటున్నాను దాన్ని. ప్రభు అనుకుంటాడు, పూత వచ్చిందిలే. ఈలోపు ఆ డొంకలను ఏం చేస్తాయంట, అణిచివేస్తాయి. ధనభోగం చేతను ఐహిక విచారాల చేత ఏమవుతుందంటే వాక్యము అణిచివేయబడుతుంది. కనుక పరిపక్వముగా వారు ఫలింపరు. అంటే పూత ఒకసారి కదా, మంచు వల్ల ఏం జరుగుద్ది, పూత అంతా రాలిపోయి బోడిగా మిగులుద్ది చెట్టు. అలాగ అయిపోతున్నమాట మనం. వాక్యం వింటున్నాము, విన్న వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మన వల్ల ప్రభుకేమీ ప్రయోజనం కాదు. నిజంగా వాక్యం సమృద్ధిగా వినిపించబడుతుందండి ఈ చివరి దినాల్లో. వాగ్దానాలన్నీ మనం అనుకున్నట్టు అన్నీ నెరవేరిపోతున్నాయండి. ఆ చోట ఈ చోట ఎక్కడ చూసినా వాక్యమే. దేవునికి స్తోత్రం. భారతదేశంలో కూడా సమృద్ధిగా వాక్యం ఉంది. కానీ ఎక్కడ తేడా? ప్రజలు, భక్తులు, విశ్వాసులు, నీతిమంతులుగా పిలువబడుతున్నవారు వింటున్నారు కానీ గ్రహించట్లేదు. కనుక వినినవారు నీతిమంతులు కాదట, వినిన వాక్య ప్రకారము ప్రవర్తించువారే నీతిమంతులు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజుతోటి ఈ మాటలు ఆగిపోవాలని ఏ మాటలో ఏమైతే మనం కొండ మీద మాటలు కాదు, మనం ఏమైతే వింటున్నామో వాటిని దాటిపోకుండా, వెనకేసుకోకుండా ఖచ్చితంగా వాటిని హృదయంలో భద్రపరుచుకొని ఏమండి డిఫరెంట్గా ఉండాలి. కొరకు ఈరోజు హెచ్చరికగా మనం అందరం స్వీకరించాలని కోరుతున్నాను. ప్రభు యొక్క ప్రణాళిక కదండి, ఆయన మన పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళిక కదండి. ఎన్నిసార్లు మనం అనుకున్నాం, మనం చాలాసార్లు తీర్మానం చేసుకుని ఎగ్గొట్టాం, తీర్మానం చేసి ఎగ్గొట్టిన వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. ఒకసారి దేవునికి స్తోత్రం. మరలా తీర్మానం చేసిన ఎగ్గొట్టిన వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? మీరందరూ చెప్పాలి, అందరూ చెప్పొచ్చు. చెప్పండి ఒకసారి దేవునికి స్తోత్రం. మనందరం అదే కోవకు చెందిన వాళ్ళు. చాలాసార్లు తీర్మానించుకున్నాం కానీ ఏం చేసాము, ఎగ్గొట్టేసాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? కనీసం ఇక్కడి నుంచి అలా కుదరదు. 26 అంతా ఏమైతే వాక్యం నాకు వచ్చిందో మీరు ఇది నమ్మాలండి, మనం నమ్మాలండి. ఏంటి, దేవుడు తన సేవకుని ఇక్కడ కాదు ఎక్కడైనా. నేను వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసాను, నేను 8:30కి వచ్చేసాను. వచ్చి అలా వెళ్ళి ఆఫీసులో కూర్చుని కొద్దిసేపు మళ్ళీ ప్రార్థన చేద్దామని. అక్కడ డైలీ బ్రెడ్ ఉంది. ఏంటది? ఎడారులు సెలయర్లు. ఈరోజు 25వ తారీఖు కదా, జనవరి 20వ తారీఖు. అద్భుతంగా ఆ మాట నన్ను చాలా సంతోషం చేసింది. ఆహా ప్రభువా, ఎంత అనుకూలంగా అనుకూలంగా ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నాడు.
నేను ప్రభుని స్తుతించాను. ఆ కొద్ది పావు గంటలోనే నేను మరలా ఆ వాక్యాన్ని బట్టి దర్శించబడ్డాను. ఆహా, నిజంగా అద్భుతమైన మాటలు. అంటే ప్రభు ప్రతిసారి మాట్లాడతాడండి. కానీ మనకేం కావాలి? గ్రహించే హృదయము, అనుసరించే మనసు, లాంగ్ టర్మ్ ఫలించడానికి మనం ప్రయత్నం చేయాలి. దాని కొరకు ఏం కావాలి? ఎక్సర్సైజ్, స్థిర తీర్మానం. ఏమండి? స్థిర తీర్మానం. మనలో చాలామంది మంచి పౌరుషం కలిగిన వాళ్ళు ఉంటాం. కొన్ని విషయాలు సమస్య లేదు, ఒక్కసారి చెప్తే ఇక ఏమైనా సరే దాంట్లో నిలిచిపోతాను అనే మన కుటుంబాలు మన గురించి చెప్తారు. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అబ్బో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారంటే సమస్య లేదు అంటారు కదండి. కానీ ప్రభు అంటాడు, ఈరోజు వాక్యాన్ని గురించి ఇక్కడి నుంచి ఏ వాక్యం మీకు వస్తే దాన్ని పట్టుకుని ఎట్టి పరిస్థితులు గ్రహించి చివరి వరకు ఫలిస్తాం అనే తీర్మానం మనం చేసుకుంటే ఈరోజు, ఏమండి, ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం 22,000 సంవత్సరాల క్రితం ఆయన కష్టపడి ఎన్ని రోజులు? సుమారు 5 రోజులు ప్రసంగం అనుకుంటేది కదండి. 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ప్రసంగం అక్కడ కొండ మీద. అప్పుడు ఆయన దిగొచ్చాడు. సో ఆ ప్రసంగం సక్సెస్ అవ్వాలి అంటే ఈరోజు కనీసం ముగింపుకు వచ్చేస్తున్నాం మనం. ఈ కొండ మీద ప్రసంగం ముగింపుకు వచ్చేస్తున్నాం మనము. ఇట్లాంటి తీర్మానానికి వెళ్తే అంటే ఏదైనా ఏది చేసినా ఏం చేయాలి? ఆసక్తితో చేద్దాం. ఏమండి? ఆ ఆసక్తి సేవకుడు గమనించాలి, కుటుంబం గమనించాలి, మన ఇరుగు పొరుగు వారు గమనించాలి. వాక్యం నెరవేరుతుంది వీళ్ళు, ప్రభు ఇంకా సంతోషిస్తారు. రైట్? కనుక మనము అనుభవబడి పరిపక్వం లేకుండా అయిపోతున్నాం. చివరిగా వచ్చేసేయండి మన పాఠంలోనికి. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరికి వచ్చేస్తున్నాం. సో ఎవరైతే ఇలాగా వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తింపకుండా ఉంటారో వాళ్ళ గురించి ఏంటంటే 26, 27 వచనాలు చదువుదాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. కనుక ఇందాక బుద్ధిహీనుడు అన్నాం, మరొకసారి ప్రభువే అంటున్నాడు, ఎవరమంట మనం? వాక్యం విని దాని ప్రకారం చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులం అంట. ఏమంటే మనందరం ఇల్లు కట్టించడమో, కట్టినప్పుడు దగ్గర ఉండడమో చూసిన వాళ్ళమే. కనుక ఇసుక మీద ఏ విధమైన పునాదులు లేకుండా ఇల్లు కట్టేస్తే ఎలా ఉంటుంది బాబు సునీల్? సింపుల్గా అయిపోద్ది కదా. ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఎక్కడ పెడుతున్నాం మనం? ఫౌండేషన్కి, పునాదులుగా పెడుతున్నాం. పునాదులు అక్కర్లేదండి, మంచి మేస్త్రి వచ్చాడండి, పునాదులు అక్కర్లేదంట అంటే అందరూ కట్టి చేసుకుంటాం. ఎందుకంటే పునాది వేసే డబ్బులతోటి ఫస్ట్ ఫ్లోర్ లేపేయచ్చు కదండి. నన్ను అలాగే అన్నారు, మొత్తం డబ్బు అంతా అందరూ అదే పని చేస్తున్నారు. ఎందుకంటే పునాది బలంగా ఉంటే పైన ఏమైనా చేయొచ్చు, ఎంత డ్యాన్స్ అయినా చేయొచ్చు. పునాదులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదురా, అటు ఇటు వేసి కట్టేద్దాం అంటే ఇదే వాక్యం. మనము ఈ విషయంలో మంచి నాలెడ్జ్ కలిగి ఉన్నాం కదండి. పునాదులు లేకుండా ఇల్లు కట్టకూడదు. వాక్యం చెప్తుంది, ఏమండి, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. ఒకటండి, మనం కట్టింది ప్రతిదీ ఏం జరుగుద్దంట? వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టుద్ది, అప్పుడు అది కూలిపోతుంది. ఆ పాటు చాలా గొప్పది. ఏమండి, మనం కట్టిన దానికి ఏమొస్తుందంట? వాన వస్తుంది, వరదలు వస్తాయి, గాలి, ఏమండి, వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిందంట, అది ఏమైందంట? కూలిపోయింది. ఇప్పుడు మనం దాన్ని చూసి మనకు అందరికి బాగా అలవాటు కదండి. ఇంటి ఇసుక మీద ఇల్లు కట్టాను, బుద్ధిహీనుడు, బుద్ధి గలవాడు ఇంకెక్కడో కట్టాడు, ఇవన్నీ పాటే కదండి. ఈ పాట ఎలా ఉంటుందంటే, బూచోడు వస్తాడు, బుట్టలో పెడతాడు, ఎత్తుకెళ్ళిపోతాడు, కోసు తినేస్తాడు కదండి. తెలుసు ఇది స్టోరీ అందరికీ? ఎంతమంది తెలుసు? మరలా చెప్తున్నాను. ఒకసారి ఒక పిట్ట 4 పిల్లలను పెట్టి ఎక్కడో పెట్టింది గూట్లోను. అమ్మ చాలా జాగ్రత్త, బూచోడు వస్తాడు, మీరు ఎక్కువ నేను లేనప్పుడు పెద్ద పెద్ద కేకలు వేయకూడదు, బూచోడు వస్తాడు, మిమ్మల్ని పట్టుకుని బుట్టలో పెట్టుకుంటాడు, ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, కోసుకు తినేస్తాడు, జాగ్రత్త రోజు చెప్తుంది. అందులో ముదుళ్ళు ఉంటారు కదా, ఈ రెండో ఓడేడి అలాంటి వాళ్ళు పాట పాడేస్తున్నారు. మమ్మీ మొదలెట్టింది, నేను చెప్తానుండు మమ్మీ, నేనున్నాను కదా, బూచోడు వస్తాడు, బొట్లో పెడతాడు, ఇంటికి తీసుకెళ్తాడు, కోసు తినేస్తాడు, జాగ్రత్త. అయ్యో నా బిడ్డ ఎంత బాగా చెప్పేసావని తల్లి ముద్దులెట్టేసుకుంది. మిగతా వాళ్ళు ఇద్దరికి నేర్పేశాడు. మొత్తం 4గురికి పాట వచ్చేసింది. ఇదే పాట. అమ్మ బయటికి వెళ్తుంది, బూచోడు వస్తాడు, బొట్లో పెడతాడు, ఇంటికి తీసుకెళ్తాడు, కోసు తింటాడు, జాగ్రత్త పాడుతూనే ఉన్నారు. నిజంగానే వచ్చాడు బూచోడు, బొట్లో పెట్టుకున్నాడు, పాడుతూనే ఉన్నారు. ఇంటికి తీసుకెళ్ళాడు, పాడుతూనే ఉన్నారు. ఒక్కో దాన్ని కోస్తున్నాడు, పాడుతూనే ఉన్నారు. ఏం ప్రయోజనం? పాట వచ్చేసింది. కనుక ఏమండి,
మన ఇల్లు బాగా అర్థమైపోయింది మనకి, ఇసుకలో కట్టకూడదు అని కన్ఫామ్. కానీ ప్రభు అంటాడు, ఆయన అర్థమయ్యే సింపుల్ ఎగ్జాంపుల్ మనకు చెప్పాడు. మనం ఎక్కడ కట్టబడుతున్నాం? వాక్యం విని వాటి ప్రకారం ప్రవర్తించకపోతే ఎక్కడ కడుతున్నామంటే ఇల్లు ఇసుక మీద కడుతున్నాం. వాన వస్తుంది, వరదలు వస్తాయి, గాలి వస్తుంది, లేచిపోద్ది ఇల్లు లేచిపోద్ది. చాలా జాగ్రత్త. కనుక ఏమండి, ఇక దేవుని సన్నిధికి వచ్చాము అంటే ఎలాగ అప్పగించాలి? మీలో కొంతమంది ఎలాగ అప్పగించేసి చూస్తున్నారు కదా, అది కన్ను మూత పడనివ్వకూడదు. ఏం చేయాలి? పొలలు పెట్టుకోవాలి మధ్యలో. ఒకసారి మాస్టర్ జార్జ్ విక్టర్ గారని ఎగ్జామ్ టైంలో, నేను మిషనరీ స్కూల్లో మాస్టర్, ఆయన ఎగ్జామ్ టైంలో ఆయన వచ్చారు ఇన్విజిలేషన్కి. ఒరేయ్, నా కన్ను కింద రెప్ప పై రెప్ప వచ్చి కింద రెప్పను బ్రతిమాలేస్తుందిరా, ఎవడో కాపీ చేయొద్దు, జాగ్రత్తగా రాసుకోండి, ఎవరిదాడు రాసుకోండి అనేసి ఈయన లాగేశారు. కురుకు అంటున్నారా? బా, ఆ రోజు మ్యాథ్స్ ఏదో నాకు భయము, మ్యాథ్స్ ఇంగ్లీష్ ఏదో మొత్తం అందరం బాగా రాసాం. కారణం ఏంటి? పై రెప్ప వచ్చి కింద రెప్పను బతిమాలేసింది. సార్ గ్రాంట్ చేశారు పర్మిషను, పడుకున్నారు అంతే శుభ్రంగా. ఇన్విజిలేటర్ పడుకుంటే చిన్నప్పుడు 6th క్లాస్లో సూపర్ రాసాం అందరం ఎగ్జామ్. కనుక కళ్ళు పడినవ్వకండి, అశ్రద్ధ చేయొద్దు వాక్యం వినడంలో. సాతాను మీ ద్వారా ఫుల్ క్యాష్ చేసుకుంటున్నాడు. మిమ్మల్ని కూర్చోబెట్టేది ఎందుకు తెలుసా? మీకు ప్రయోజనకరం కాదు. ఎందుకని? మీరు అశ్రద్ధగా ఉంటున్నారు కదా, వాక్యంలో శ్రద్ధ ఉండట్లేదు కదా వినడంలోను. కనుక వెరీ గుడ్ సంచలో వేసుకుంటాడు వాడు. వాక్యం చెప్తుంది హబక్కుకులో, వాడు నిత్యము దిమ్మరించుకోవాలా, పట్టి లాగేస్తున్నాడట అందరినీ, ఆ గాలం వేసి లాగేస్తున్నాడు, వలేసి లాగేస్తున్నాడు. వాడు ఎప్పుడు సక్సెస్ అవ్వాలా? కనుక మనం అవకాశం ఇవ్వద్దు. ఏమండి, శ్రద్ధగానే వాక్యం పట్ల అత్యంత శ్రద్ధగానే ఏమండి విందాము, గ్రహిద్దాం, వాక్య ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా దేవుడికి ఎంత సంతోషం మనం అంటే. అలా కాకుండా వద్దాం, అశ్రద్ధగా విందాం, రాతి నెలలాగా ఉంచుకుందాం, ఏమీ ప్రయోజనం లేకుండా ఉందాం. మనకి దేవుని వల్ల ప్రయోజనం లేదు, మన వల్ల వాక్యం టైం వేస్ట్. ఇది 2 గంటలు ఏమవుతుంది? సమయం వృధా అయిపోతుంది. అలా కాకుండా ఉందాము. కనుక చివరి మాట ఒకసారి చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. నేను నాకు చదవక్కర లేకుండా కూడా ముగించేద్దాం అనుకుంటున్నా, కానీ ఆయన మాట ఇంతగా మనం అందరం కట్టబడాలి కదా. ఒక్కసారి 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము. చాలా మాటలు ఉన్నాయి కానీ పునాది మీద ఒకరు కట్టిన 12వ వచనం, ఎవడైనా ఈ పునాది మీద మన కట్టుబాటు గురించి చదివేస్తాను చూడండి. 10వ వచనం నుంచి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఇంతగా పునాది లేని ఇల్లు అంటే ఏంటి? క్రీస్తు లేని ఇల్లు కదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి, అయ్యో నీ నామను ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అంటే, సారీ మీరు ఎవరో నాకు తెలియదు, మీ మీద కట్టబడ్డాం, పునాది లేదు, నాకు మీకు సంబంధం లేదు. సో పునాది మీద మనం కట్టబడాలి. పునాది క్రీస్తే. ఎవడైనా నా పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడను. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. అంటే మనం కట్టబడుతున్నా కదా, ఇప్పుడు ఇల్లులుగా కట్టబడుతున్నాము. దీని మీద విలువైన రాళ్ళు ఇంకేమున్నాయంట? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, వీటితో కడతారు. అంటే పునాదులు ఇవన్నీ ఇవ్వాలని కాదండి ఇల్లు కట్టేవాళ్ళు. ఆ ప్రాబ్లం మనకి ఇవ్వలేదు ప్రభు. లేనిపోని బాధ్యతలు పెట్టుకోవద్దు. ఏమండి, క్రైస్తవులు కూడా ఖరీదైన ఇజ్రాయేల్ని తీసుకొచ్చిన మట్టి, ఇజ్రాయేల్ తీసుకున్న నీళ్లు పునాదులు వేయాలి. ఇదంతా భ్రమలో అలాంటి బలహీనతలు. అంటే మనం ఇంటిని ఎలా కడుతున్నాము? విలువైన రాళ్ళతో కడుతున్నామా? ఏమండి, బంగారంతో కడుతున్నామా? వెండితో కడుతున్నామా? గడ్డి, కొయ్యకాలు వీటితో కడుతున్నామా? ఎందుకంటే మనం కట్టిన కట్టుబడి ఎవరు పరీక్షిస్తారట? ఇది ప్రమాదకరం. ఎవరంట? దేవుడు దాన్ని అగ్ని పంపిస్తాడట అండి. అగ్ని పంపించి టెస్ట్ దట్ అంటాడంట. మనం కట్టిన ఇల్లు టెస్ట్ చేయమనేసి అగ్ని పంపించాడు అనుకోండి, ఏ ఇల్లు మిగులుతుందండి? బంగారంతో కట్టింది ఉంటుంది. ఇంకా ఏంటంట? బంగారము, వెండి, వెలగల రాళ్ళు వరకు ఉంటుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టారనుకోండి, అదేమవుద్ది? బూడిదైపోతుంది, ఏముండదు అక్కడ. కనుక అంటే విలువైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి, విలువైన ఇల్లుగా మనం నిర్మించబడాలి. పునాది మాత్రం ఎవరు? యేసుక్రీస్తే. పునాది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద విలువగా మన ఇల్లు కట్టబడితే, ఎప్పుడు విలువ కట్టబడుతుంది? ఆయన మాటలు వింటే. వినకపోతే కర్ర, గడ్డి,
కొయ్యకాలు. కొయ్యకాలు అంటే ఏంటి తెలుసా మీకు? కొయ్యకాలు కొయ్యకాలు అంటే అర్థం చేయరండి. ఇప్పుడు కోతలు కోసేశాక ఏమంటారు, దుబ్బులు ఉండిపోతాయి కదండి. ఇప్పుడు వరి కోసేసిన తర్వాత ఇప్పుడు కొయ్యటం లేదు, ఇప్పుడు ఇది కదండి, ఏంటది, మెషిన్ భూమి కంటే కోసేస్తుందా, కొయ్యదు కదా. ఆ పైన కొయ్యకాలు ఉండిపోతుంది. మనం నడిచామనుకోండి గుచ్చుకుంటాయి అవి. కొయ్యకాలు, గడ్డితో ఉన్న కొయ్యకాలు అంటే పైన వెనులు కోసేస్తారు, కింద ఉండిపోతుంది, దాన్ని కొయ్యకాలు అంటారు. కనుక అలాంటి దాంతో ఇల్లు కట్టామనుకోండి, అగ్ని వచ్చి పరీక్షిస్తుందట, ఏమవుద్దప్పుడు బూడిద అయిపోతుంది. కానీ విలువైనదిగా మనం ఇల్లు కట్టబడితే, మన ఇల్లు అంటే మనం కట్టుకునే ఇల్లు కాదు, లక్షలు ఖర్చు పెట్టి కట్టుకునే ఇల్లు కాదు. మన జీవితము వాక్యం ద్వారా ఏమైతే వింటున్నామో శ్రద్ధగా విని దాంతో కట్టుకుంటే మాత్రం అగ్ని వచ్చినప్పుడు మరింత మేలుకరమైనదిగా కనబడద్దట. నేను చదువుతున్నా, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. ఇంతగా అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు మన ఇల్లు నిలిచిందా, ఏం చేస్తాడంటే దేవుడు అప్పుడు ఇస్తాడంటే జీతం. దేవునికి మహిమ. మనందరం సిద్ధపడిపోతాం జీతాల కొరకు కదండి. నాకు వచ్చేది జీతం, అది ప్రభాకి వెళ్ళిన తర్వాత నీకు జీతం లేదు అన్నాడు అనుకోండి కదా. నెల అంతా పనిచేశాక తీరా బాసు నీకు జీతం లేదు ఈ నెల అన్నాడంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఏమండి? సో నెలని సరిలే, జీవితం అంతా కట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాక నీకు జీతం లేదు, నీ ఇల్లు కాలిపోయింది అన్నాడు అనుకోండి, బూడిద అయిపోయిందంటే అంటే సరి కట్టుకోలేదు మనం. పునాది లేని ఇల్లు, ఇసుక మీద ఇల్లు. ఎవరాళ్ళు ఇసుక మీద కట్టేవారు? వాక్యం విని వాటి ప్రకారము ప్రవర్తింపని వారు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఒక తీర్మానం మనం చేసుకుందాం. చాలా కాలం నుంచి మనం వాక్యం వింటున్నాం.